అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేశకుడు బ్రదర్ తేజమయ్య. మీరంతా దేవుని యొక్క వాక్యము రోజు విని ఆత్మ జ్ఞానం సంపాదించాలని ఆశపడుతున్నాను. ఆత్మలో బలమును పొందుకొని లోకాన్ని, శరీరాన్ని, అలాగనే సాతాను యొక్క కోటలను కూల్చాలని, మనము ఎక్కడైతే పుట్టామో ఆ పుట్టిన ప్రదేశంలో నుంచి ప్రపంచాన్ని జయించాలని, ప్రపంచంలో ఉన్న ప్రతి స్థలంలోకి మిషనరీలుగా వెళ్ళి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి సాతాను కోటలు కూల్చివేసి అనేక ఆత్మలను సంపాదించాలనే ఆశతో ఈ వాక్యాలు ప్రతిరోజు చెప్తున్నాను. ప్రియదేవుని పిల్లారా, లోతైనటువంటి వాక్యము మర్మాలను విని ఆత్మలో బలం పొందుకుని వర్ధిల్లెదరుగాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏందంటే, ఎవరిని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎవరిని మనం స్తుతించాలి, ఎవరిని మనం స్తుతించాలి అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలించుద్దాము. కీర్తనల గ్రంథం ఒకసారి మనం పరిశీలిస్తే 150 అధ్యాయంలో దావీదు గారు ఏం రాశాడో ఒకసారి మనం చూద్దాం. ఎవరిని మనం స్తుతించాలి. కీర్తనల గ్రంథము 150 అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ రాస్తున్నటువంటి 1వ వచనంలో ఉన్న మర్మాన్ని మనం చూస్తే, యెహోవాను, సైన్యములకు అధిపతి యెహోవాను మనం స్తుతించాలి. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు త్రియేక దేవుణ్ణి మనము స్తుతించాలని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు దావీదు గారికి తెలియదు కాబట్టి, పరిశుద్ధాత్మ గురించి మర్మాలు, ప్రత్యక్షతలు ఆయనకి ఇంకా తెలియదు కాబట్టి యెహోవాను స్తుతించుడి అని రాశాడు. కాబట్టి మనం దేవాతి దేవుని యెహోవాను మనం స్తుతించాలని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ స్తుతించాలి అనేది కూడా అదే వచనంలో రాశాడు. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించాలి. మనం ఎవరిని స్తుతించాలంటే దేవుడైన యెహోవాను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి అంటే పరిశుద్ధ దేవాలయంలో, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మనం ఆయన్ని స్తుతించాలి. చాలా మంది రాజులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలని, వార్డు మెంబర్లని, పిఎంలని, తర్వాత ధనవంతుల్ని, రాజకీయ నాయకుల్ని, క్రీడాకారుల్ని, ఆ తర్వాత బిజినెస్ మ్యాన్స్ని, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యక్తులను, బంధువుల్ని, చుట్టాలను పొగుడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, గౌరవిస్తూ గణపరుస్తూ ఉంటారు. కానీ మానవుడు తన జీవితంలో పరిశుద్ధ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్తుతించాలని వాక్యం తెలియజేస్తుంది. అయితే మనుషులను స్తుతించడం కంటే దేవుణ్ణి స్తుతించడం ఎంతో మంచిది, అది ఎంతో శ్రేయస్కరం. చూడండి, ఇంకా ఎందుకు స్తుతించాలో కూడా అక్కడ రాశాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించుడి. ఎక్కడ మనం స్తుతించాలంటే ఎత్తైన పర్వతాల మీదను, ఆ తర్వాత ఇంకా అక్కడ రాస్తున్నాడు, ఆకాశ విశాలమందున విమానం ఎక్కినప్పుడు కానీ, ఎక్కడైనా సరే, ఆకాశంలోనైనా, భూమి మీదనైనా, పర్వతాల్లోనైనా, మైదానాల్లోనైనా, నదీ తీరాలైనా, సముద్ర తీరాలైనా, కొండల్లోనైనా, గుట్టల్లోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా ప్రపంచంలో ఆకాశం కింద భాగాల్లో, క్రింది భాగాల్లోనైనా, పై భాగాల్లోనైనా, ఎక్కడైనా దేవుణ్ణి మనం స్తుతించవచ్చు అనేది ఆయన తెలియజేస్తున్న మర్మం. ఆ తర్వాత చూడండి, ఎందుకు మనం స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించుడి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క పరాక్రమ కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి లక్షలాది మంది ఫరో సైన్యాన్ని దాంట్లో చంపాడు. ఆషా ప్రార్థన చేసిన, హిజ్కియా ప్రార్థన చేసిన, యుద్ధాల్లో విజయాలు ఇచ్చాడు. యెహోషువ ప్రార్థన చేసిన, అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత షడ్రకు, మెషకు, అబేద్నెగోలు తన ప్రార్థన చేసి విశ్వాసముతో అగ్నిలో దూకినప్పుడు ఆ అగ్నిలో, గుండంలోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల గుహలోకి దిగి వచ్చాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, సంసోను పక్షాన 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. ఎవరు ఆత్మీయుల పక్షాన దేవుడు పనిచేస్తూ దావీదు గారి పక్షాన కూడా సింహాన్ని ఓడించేటట్లు, ఎలుగుబంటును ఓడించేటట్లు, గొల్లియాతును ఓడించేటట్లు, అనేక రాజ్యాలను, 40 దేశాలపైన చక్రవర్తి అయి 40 దేశాలను తన కాళ్ళ కింద పెట్టినట్లు ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన శూర కార్యాలను బట్టి, ఆయన మహా ప్రభావమును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. మోషే ఇద్దరు రాజులను గెలిస్తే యెహోషువ 31 మంది రాజులను, వారి తలలను
కోట గుమ్మాలకు ఎలాడదీసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మన ముందు ఎలాంటి శత్రువు నిలబడలేడు అని రుజువుపరచడానికి దేవుడు తన పరాక్రమ కార్యాలను తను నమ్ముకున్న తన పిల్లల పక్షాన ఉండి చేస్తాడు అనటానికి సాదృశ్యంగా ఆయన పరాక్రమ కార్యాలను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన మహాప్రభావాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన పట్టుకున్న ఆయన ఉమ్మి తగిలినా కూడా అనేక మంది స్వస్థపరచబడ్డాడు. ఆయన యొక్క స్పర్శ తగిలిన, ఆయన యొక్క వస్త్రమును పట్టుకున్న, ఆయన మహాప్రభావాలను బట్టి అనేక మంది స్వస్థతలు పొందారు. కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, చచ్చిపోయిన వారు కూడా లేచారు. ఆ తర్వాత కింది పాతాళంలో ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి పాత నిబంధన పరిశుద్ధులు కూడా తన పరిశుద్ధతని, తన ప్రభావాన్ని బట్టి వారు పైకి పరదేశికి వెళ్ళిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. సాతానుడు యేసయ్య యొక్క, యెహోవా దేవుని యొక్క ప్రభావాన్ని చూసి తట్టుకోలేక వాడు చెరలోనికి వెళ్ళిపోతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. వాడు ఎక్కడ నిలబడలేడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడు అనేక కుటుంబాల్లో నుంచి దెయ్యాల రూపంలో, వ్యసనాల రూపంలో, అందము రూపంలో, త్రాగుడు రూపంలో, ఎన్ని రకాలైన రూపాలు, 9-10 రకాలైన రూపాలు ధరించుకొని ఎవరి ఇంట్లో అయితే వాడు తిష్ట వేసుకొని కూర్చున్నాడో ఆ దురాత్మలన్నీ కూడా ఆ కుటుంబంలోంచి బయటికి వెళ్ళిపోతాయి. అలాగ వాడి కోటలను కూల్చివేసుకొని వాడు మన కుటుంబాల్లోంచి బయటికి వెళ్ళినప్పుడు మనము స్వేచ్ఛ, స్వాతంత్రము, విడుదల సమస్తాన్ని మనం పొందుకునేదము గాక. తర్వాత కీర్తనల గ్రంథము ఎలా ఆయన్ని స్తుతించాలో కూడా మళ్ళీ దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, బూరా ధ్వనితో ఆయన్ని స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన్ని స్తుతించుడి, తంబురుతోనూ నాట్యముతోనూ ఆయన్ని స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవులతోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతోనూ ఆయన్ని స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతోనూ ఆయన్ను స్తుతించుడి. ఎలా స్తుతించాలంటే సంగీత వాయిద్యములతోనూ నాట్యముతో దేవుణ్ణి స్తుతించాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, బూరాధ్వని దేవుని యొక్క పాటలు పాడుతున్నప్పుడు బూరాధ్వనితో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఉజ్జీవంతో మనము బూరాధ్వనితో ఆయన్ని స్తుతించాలి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన్ని స్తుతించాలి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన్ని స్తుతించాలి. తంతి వాయిద్యాలతోనూ పిల్లల గురువులతోనూ ఆయన్ని స్తుతించాలి. మ్రోగు తాళములతోనూ ఆయన్ను స్తుతించాడు. గంభీరంగా పెద్దగా పాటలు పాడుతూ గంభీర ధ్వని గల తాళములతో ఆయన్ని స్తుతించాలి. అందుకని కొన్ని సంఘాల్లో దేవుని స్థుతి ఉండదు కాబట్టి దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమంది హల్లెలూయా అనరు, కొంతమంది ఆమేన్ అనరు, కొంతమంది స్తుతి అనరు, కొంతమంది స్తోత్రం అనరు. ఇలా మౌనంగా శవాల్లాగా అక్కడ నిలబడి దేవునికి చప్పట్లు కొట్టకుండా ఎలా పడితే అలా ఉండరు కాబట్టి వారికి దెయ్యాలు, ఆ తర్వాత నిద్రపుచ్చాత్మలు, బ్రహ్మపరిచాత్మలు, ఆ తర్వాత దురాత్మలు వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. వారి మీదకి దేవుని శక్తి దిగిరాదు కాబట్టి వారు ఓన్లీ వాక్యం ఒక్కటే చదువుతారు కాబట్టి, ఆచార భక్తి మాత్రమే చేస్తారు కాబట్టి వారి మీద అనేక రకాలైన దురాత్మలు కూర్చొని వారిని వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేటట్లు చేస్తాయి. వాక్యం వినకుండా చేస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి రోగాల పాలు, వ్యాధుల పాలు, నష్టాల పాలు, అప్పుల పాలు, కీడుల పాలు, అపాయాల పాలు, ప్రమాదాల పాలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వారి నోటితో సజీవుడైన దేవుడిని వారు స్తుతించలేకపోతున్నారు కాబట్టి, వారి నోటితో దేవుణ్ణి గణపరచలేకపోతున్నారు. కొన్ని కుటుంబాల్లో మాంత్రిక శక్తులు, కొన్ని కుటుంబాల్లో దెయ్యాల శక్తులు, పాతాల శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఒక్క స్తుతి ప్రార్థన చేస్తే తప్ప, స్తుతి దేవుని 1 గంట, 2 గంటలు, 3 గంటలు స్తుతిస్తే దేవుని శక్తి ఆ ఇంట్లోకి వస్తుంది. దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని తేజస్సు ఆ యొక్క ప్రాంతంలోనికి, ఆ యొక్క గృహంలోనికి, ఆ యొక్క మందిరంలోనికి, ఆ యొక్క మినిస్ట్రీలోనికి, అలా ఆ పరిచర్యలోకి వస్తుంది. అప్పుడు వారి మీద పనిచేస్తున్నటువంటి సాతాను శక్తులన్నీ ఆ యొక్క దేవుని యొక్క స్తుతి శక్తిని తట్టుకోలేక కాలి బూడిదైపోయి బయటికి పారిపోతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బలంగా ఎలా సకల వాయిద్యాలతోనూ, నాట్యములతోనూ, తంబురుతోనూ, నాట్యముతోనూ దేవుణ్ణి స్తుతించాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరు స్తుతించాలి అని కూడా అక్కడ రాశాడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు, ప్రపంచంలో ఉన్న పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, జలచరములు కానీ ఎవరైనా దేవుణ్ణి స్తుతించవచ్చు అని ఎంతో స్పష్టంగా దావీదు గారు తన కీర్తనలో రాశాడు. 113వ కీర్తన ఒకసారి 3వ వచనం చూస్తే ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్తుతించవచ్చో కూడా అక్కడ రాశాడు. 113వ కీర్తన 3వ వచనంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆమేన్. కాబట్టి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది కాబట్టి మనము
ఎప్పుడు ఎనీ టైం దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడి ఉండాలి. దేవుణ్ణి స్తుతించే కొద్దీ మన మీదకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మన మీదకి దిగి మన స్థితి మారిపోతూ ఉంటుంది. మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మన పరిచర్య విధానం మారిపోతూ ఉంటుంది. మనం ఊహించలేనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పైన పరలోకంలో ఉన్న కోట్లాది దేవదూతల సైన్యం మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడికి దిగి వస్తుంది. వాళ్ళకి బలం వస్తుంది. వాళ్ళు శక్తివంతమైన పరిచర్యలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఊహకు అందనటువంటి స్వస్థతలు, మెరాకిల్స్ అనేకం జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మనం స్తుతిస్తూ ఉండాలి. మన దేవుడిని మనం స్తుతిస్తుంటే పరలోక సైన్యము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు, కోట్ల కొలది విశ్వాసులు, చనిపోయిన మన పితరులు, చనిపోయిన భక్తులు మనకు కనపడుతూ ఉంటారు. వారంతా వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు, మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి మర్మాలు మనకు బోధిస్తూ ఉంటారు. చనిపోయిన పరిశుద్ధులు మనకు కనపడుతూ ఉంటారు. అనేక మంది జీవితాల్లో ఎన్ని అసలు ఊహించలేనటువంటి మర్మాలు మనకి బయలుపరచబడతాయి. మన ప్రార్థన గదిలో మనం కూర్చుంటే వందలాది, వేలాది, లక్షలాది దర్శనాలు వస్తూ ఉంటాయి. ఇలా దేవుడు తన స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు. మన శత్రువులు ఏం చేస్తున్నాడో మనకు చూపిస్తూ ఉంటాడు. అలాగా అనేక రకాలైనటువంటి సాతాను యొక్క క్రియలన్నింటినీ మనం లయపరిచి దేవుని సామ్రాజ్యాన్ని, బలమైన సామ్రాజ్యాన్ని, ప్రపంచంలో అత్యంత శక్తి కలిగిన మహోన్నతమైనటువంటి సామ్రాజ్యాన్ని మనము దేవుని యొక్క స్తుతి ప్రార్థన ద్వారా చేసి జయ జెండా ఎగరవేసదము కాక. ఆమేన్.